హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి 1వ తేదీ ఈరోజు ఆదివారం అయినా సరే వీరికి అకౌంట్‌లో జీతాలు మరియు పెన్షన్‌లు జమ అవుతాయని అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. సో, ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్‌లకు సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్లు ప్రెజెంట్ ఉదయం 11 గంటల సమయానికి చూసుకున్నట్లయితే ఏ ఒక్కరి బిల్లు కూడా ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి తదుపరి దశ అయినటువంటి ఆర్‌బీఐ ఈక్యుబర్ స్టేజ్‌కైతే చేరుకోలేదన్నమాట. సో, బిల్లులన్నీ కూడా ఇంకా ఎక్కడున్నవి అక్కడే ఉన్నాయన్నమాట. అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే నిలిచిపోయి ఉన్నాయన్నమాట ఇప్పటికి. మనము మార్నింగ్ వీడియోలో చెప్పుకున్నట్టుగా బిల్లులలో ఏమైనా 10 గంటలకు లేదా 11 గంటలకు కదలిక ప్రారంభం అవ్వచ్చు అనైతే చెప్పుకున్నాం. కానీ ఇంకా స్టిల్ బిల్స్ అయితే ఎటువంటి మూవ్‌మెంట్‌లో లేవన్నమాట. బిల్లులో మూవ్‌మెంట్ లేదు. సో, మరి ఏమైనా మధ్యాహ్నం నుంచి బిల్లులో కదలిక వస్తే సాయంత్రం వరకు బిల్లులు కొన్ని జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఏదైనా మిరాకిల్ జరిగితే కానీ ఈ కదలిక అనేది రాదు. సో, ఈరోజు ముఖ్యంగా జీతాలు, పెన్షన్లు ఇప్పటికీ బిల్లులో కదలిక రాకపోవడానికి కారణము సెలవు దినం కాబట్టి. అలాగే మనకు గతంలో కూడా చూసుకున్నట్లయితే మంత్లీ 1వ తేదీన జీతాలు మార్నింగ్ నుంచి ఎక్కడ జమ కాలేదు. మధ్యాహ్నం లేదా సాయంత్రం నుంచే జమ అవ్వడం అయితే గతంలో కూడా చూసిన నేపథ్యంలో మరి ఈరోజు కూడా మనకు ఆదివారం అయినప్పటికీ జీతాలు, పెన్షన్లు జమ అవుతాయి. కానీ మార్చి 1 ఈరోజు ఆదివారం జీతాలు జమ కావడము చాలా తక్కువగానే ఉంది. ఎందుకంటే బ్యాంకులు సెలవు. సో, జమ ప్రక్రియ అనేది మేబీ చేపట్టకపోవచ్చు అని కూడా అంచనాలైతే ఉన్నాయి. మరి సోమవారం నుంచి జీతాలు, పెన్షన్లు యథావిధిగా జమ కావడం ప్రారంభమవుతుంది. మంగళవారం మరిన్ని బిల్లులు ఎక్కువ స్థాయిలో జమ అయ్యేదానికి అవకాశం ఉంది. మేబీ ఆర్‌బీఐ ఆక్షన్ నుంచి నిధుల సమీకరణ కూడా ప్రభుత్వం చేసి చెల్లింపులు వేగవంతం చేయవచ్చు అని అంచనా. సో, దాదాపుగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ అందరికీ కూడా 4, 5 తేదీల లోపల పూర్తి స్థాయిలో జమ అవుతాయి ఫిబ్రవరి నెల జీతాలు మరియు పెన్షన్లు అనైతే అప్డేటు అందుతోందన్నమాట. ఒకవేళ బిల్లులలో గనక కదలిక ప్రారంభమైనట్లయితే సాయంత్రం సమయం లోపల కొన్ని బిల్లులకైనా బ్యాచ్ నంబర్స్ కేటాయించడం, అంటే ఆర్‌బీఐ ఈక్యుబర్ స్టేజ్‌కెళ్ళి బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అవ్వడము, రాత్రి కల్లా కొన్ని బిల్లులు జమ కావడము అయితే జరుగుతుంది. ముఖ్యంగా విశాఖపట్నం, అమలాపురం, గుడివాడ తదితర ప్రాంతాల్లో కొంతమంది పెన్షన్స్ అయితే మాకు రావటం లేదని వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం అందిస్తూ ఉన్నారు. అలాగే ప్రస్తుతం బిల్లులో కదలిక ఏమీ లేదు. స్తబ్దుగా అయితే ఉన్నాయి. మరి త్వరలోనే ఈరోజు రాత్రి కల్లా లేదా రేపు ఉదయం కల్లా బిల్లులో పూర్తి స్థాయిలో కదలిక వచ్చినట్లయితే జీతాలు, పెన్షన్లు భారీ స్థాయిలో జమ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తోంది. సో, చూడాలి మధ్యాహ్నం నుంచి ఏమైనా అప్డేట్ వచ్చినట్లయితే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వీడియో రూపంలో మన ఛానల్ ద్వారా అందిస్తాను. సో, సెలవు రోజు అయినప్పటికీ బ్యాచ్ నంబర్స్ కేటాయిస్తే కంపల్సరీ జమ అవుతుంది అనైతే అర్థమవుతుంది. సో, ఒకవేళ ఈరోజు జమ కాకపోతే ఆదివారం గనుక సెలవు కారణంగా జమ కాలేదు అనుకోవాలి. సోమవారం నుంచి జీతాలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. సో, మన మిత్రులు చాలామంది విజయవాడ, విసన్నపేట ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, రాజమండ్రి, యలమంచిలి, రాయలసీమ ప్రాంతానికి చెందినవారు వీరంతా కూడా మెసేజ్ చేస్తున్నారు. ఇంకా బిల్లులో కదలిక లేదు అని చెప్పేసి. సో, కొద్దిసేపు వెయిట్ చేయండి. మధ్యాహ్నం నుంచి ఏమన్నా బిల్లులో కదలిక వచ్చి ఈక్యుబర్ స్టేజ్‌కెళ్ళి బ్యాచ్ నంబర్ గనక ప్రాసెస్ అయిందంటే మనకి ఈరోజు రాత్రి వరకు కొన్ని బిల్లులు జమ అవ్వచ్చు. సో,
మేబీ బిల్లులో కదలిక వస్తే ఒక్కసారిగా భారీగా కదలిక అయితే వస్తుంది. ఒక్కసారిగా బిల్ అని ఆర్‌బీఐ ఈక్వల్ స్టేజ్‌కి మూవ్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదన్నమాట. సో, సోమవారం రేపు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా బిల్లులో కదలిక అనేది గ్యారంటీగా వస్తుంది. ముందుగా తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ప్రాంతాల్లోని ఉద్యోగ పెన్షనర్స్‌కి విద్యాశాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్, వాటర్ రిసోర్స్‌మెంట్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, గ్రామ సచివాలయ ఎంప్లాయీస్‌కి ఈ మేరకు జీతాలు, పెన్షన్లు జమ అవుతాయి. సో, బిల్లుల వివరాల్లో మరింత స్పష్టత వచ్చిన తర్వాత మనము మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు పూర్తి స్థాయి అప్డేట్ అయితే తదుపరి వీడియోలో తెలుసుకుందాము. సో, కదలిక ఉంటే రాత్రిలోపు కొంతమందికి జమ అవుతాయి. లేదంటే మనకు మార్నింగ్ నుంచి జమ అయ్యే అవకాశం అయితే ఉంది రేపు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.